గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు ఏపీ శ్రీకారం చుట్టింది. ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టును రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. కాకినాడలో 495 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఏడాదికి మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు ఏపీ శ్రీకారం చుట్టింది. పూర్తి వివరాలు సత్య అందిస్తారు. సత్య. విజయచంద్రిక, గ్రీన్ అమోనియా ఉత్పత్తి ద్వారా ఏపీ మరో చరిత్ర సృష్టించబోతోంది. ముఖ్యంగా ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టును 13,000 కోట్లతో ఏఎం గ్రీన్ అమోనియా ప్లాంట్ కు రేపు ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ కలిసి శంకుస్థాపన చేయబోతున్నారు. కాకినాడలో 495 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి ఈ ప్లాంట్ ద్వారా సాధ్యం అవుతుంది. కాకినాడ పోర్ట్ కు కేవలం కిలోమీటర్ దూరంలోనే గ్రీన్ అమోనియా ప్లాంట్ ఉన్న నేపథ్యంలో విదేశాలకు కూడా, అంటే జర్మనీ కానీ ఇతర దేశాలకు కూడా భారీ ఎత్తున ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఈ గ్రీన్ అమోనియా ప్లాంట్ నుంచి ఉండబోతోంది. గతంలో ఏదైతే ఏఎం గ్రీన్ సంస్థ ఏదైతే బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరగబోతోంది. పర్యావరణానికి ఏమాత్రం హాని కాకుండా ప్రపంచం మొత్తం డీకార్బనైజేషన్, నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారబోతున్నాయి. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు దేశానికే గర్వకారణంగా కూడా నిలుస్తుందని ఇప్పటికే నేతలు పేర్కొనడం జరిగింది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమోనియా ప్లాంట్ ను గ్రీన్ అమోనియా ప్లాంట్ గా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 495 ఎకరాల్లో 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 2,600 మంది యువతకి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. అదేవిధంగా విదేశాలకు ఎగుమతికి కూడా ఈ అమోనియా ప్లాంట్ ద్వారా ఉపయోగం ఉండబోతుంది. ఏఎం గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిఫర్ ఎస్ఈ అనే సంస్థతో కూడా ఒప్పందం చేసుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 KTPA గ్రీన్ అమోనియాను ఆ దేశానికి ఎగుమతి చేయనుంది. అలాగే మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్ కు చెందినటువంటి GIC, UAEకి చెందిన ADAI సంస్థలు కూడా సహకారం ఈ సంస్థ తీసుకోబోతుంది. ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంతో పాటు ఈ ప్రాజెక్ట్ తో పాటే కాకినాడలో 2,000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ ను కూడా ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఒక రకంగా ఈ సంస్థ రాకతో పర్యావరణ హితంగా ముందుకు పోవడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. అదే సమయంలో విదేశాలకు కూడా ఉత్పత్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. విజయచంద్రిక. ఓకే సత్య, థాంక్యూ.